ఇండియా వెల్కమ్ టు BSABN న్యూస్. శ్రీశైలంలో తెలంగాణకు చెందిన ప్రశాంత్ అనే ఫేక్ పోలీస్ గుట్టురెట్టు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో RSI అంటూ నకిలీ పోలీస్ హల్చల్. RSI అంటూ ప్రోటోకాల్ దర్శనం చేయించుకున్న ఫేక్ పోలీస్. అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో పూర్తిగా విచారించిన శ్రీశైలం CI ప్రసాదరావు ఫేక్ పోలీస్ అని నిర్ధారణ కావడంతో షాక్ అయిన శ్రీశైలం CI ప్రసాదరావు గతంలోనూ ఘటకేశ్వర్ పరిధిలో పనులు చేయిస్తానని 40,000 వసూలు చేసిన ఫేక్ పోలీస్ నకిలీ పోలీస్ ప్రశాంత్ పై కేసు నమోదు. కార్ సీజ్ చేసి రిమాండ్కు తరలించిన శ్రీశైలం CI ప్రసాదరావు. RSIగా పనిచేస్తున్నాను. నాకు VIP దర్శనం కావాలి, అదేవిధంగా పోలీస్ గెస్ట్ హౌస్లో ప్రోటోకాల్ రూమ్ కావాలని చెప్పి అడగడం జరిగింది. సరే పోలీస్ కదని చెప్పేసి మనం రూమ్ ఇప్పించి దర్శనం చేయడం జరిగింది. తీరా అతని ప్రవర్తన బట్టి చూస్తే అతను RSI కాదని చెప్పేసి ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తెలియడం జరిగింది. అదేవిధంగా అతని గురించి ఎంక్వైరీ చేయడం చేస్తే ఇంతకుముందు కూడా ఇతను ఇదే విధంగా నేను RSI అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో మధ్యస్థం చేస్తానని చెప్పేసి ఘట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వ్యక్తి దగ్గర 40,000 ఫోన్పే కూడా చేసుకున్నాడు. అదేవిధంగా ఇతను చదువుకునేటప్పుడు ప్రిపేర్ అవుతూ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఫోటోలు పెట్టుకుని అదేవిధంగా పోలీస్ ఆఫీసర్తో పరిచయాలు పెంచుకుంటూ నేను RSIగా పనిచేస్తానని చెప్పి అందరినీ జనాలు బెదిరించి దందా చేస్తున్నాడు. దీనిపైన తెలంగాణలో కూడా రాచకొండ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో ఘట్కేశ్వర్ PSలో లాస్ట్ ఇయర్ ఒక కేసు కూడా నమోదు చేయబడి జరిగింది. కేసు నమోదైనప్పటికీ అతని ప్రవర్తన మార్చుకోక మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను RSI అని చెప్పుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక ఇద్దరిని తీసుకొని వచ్చి నాకు దర్శనం కావాలి, VIP రూమ్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. అతని ప్రవర్తన మీద అనుమానంతో అతన్ని కనిపెట్టి ఆఫీసర్ల సూచనల మేరకు కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఇంటి కార్డు అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్కి ప్రోటోకాల్ దర్శనం చేపిస్తుందని చెప్పి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ డబ్బుల్లో కూడా ఒక 1,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతను RSI హోదాకి తగ్గట్టుగా ఒక కారు తీసుకుని రావడం జరిగింది. ఆ కారును కూడా సీజ్ చేయడం జరిగింది.